నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. సింధూర్పై దుమారం లేపిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఇది కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశంగా పరిగణించాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తానే అభ్యర్థిగా భావించి కాంగ్రెస్ విజయానికి శక్తి వంచన లేకుండా కష్టపడి విజయ తీరాలకు చేర్చాలని ఆయన కోరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు గత 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. తమ పరిధిలో తామే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు, తెలిసిన వారితో ప్రచారం నిర్వహించి మన అభ్యర్థి విజయానికి మీ వంతు కృషి కూడా చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు సమయం మాత్రమే ఉందన్నారు. ఈ సమయం చాలా కీలకం. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తానే అభ్యర్థిగా భావించి కాంగ్రెస్ విజయానికి శక్తి వంచన లేకుండా కష్టపడి విజయ తీరాలకు చేర్చాలని ఆయన కోరారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన అంశంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పరిగణించాలని ఆయన సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే 2వ అత్యధిక వరద వచ్చిన సంవత్సరంగా 2025 నిలిచింది. ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఏడాది రికార్డు బ్రేక్ అయింది. 10 రోజుల క్రితం 871 టీఎంసీల వద్ద ఎగువ నుండి ఇన్ఫ్లో నిలిచిపోగా ప్రాజెక్టు నీటి మట్టం నిలకడగా ఉంది. శ్రీరామ్ సాగర్ వరద ప్రవాహం గురించి తెలుసుకుందాం. బాల్కొండ మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే 2వ అత్యధిక వరద వచ్చిన సంవత్సరంగా 2025 నిలిచింది. ఈ ఏడాది 915 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు చరిత్రలో అత్యధికంగా 1983లో 1165 టీఎంసీల ఇన్ఫ్లో రాగా, ఇంతవరకు 2వ అత్యధికంగా 1988లో వచ్చిన 912.95 టీఎంసీల ఇన్ఫ్లో ఉండేది. కానీ ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అయింది. 10 రోజుల క్రితం 871 టీఎంసీల వద్ద ఎగువ నుండి ఇన్ఫ్లో నిలిచిపోగా ప్రాజెక్టు నీటి మట్టం నిలకడగా ఉంది. కానీ మోంతా తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా రికార్డును తిరగరాసే స్థాయిలో వరద వచ్చి చేరింది. ఇప్పటి వరకు గోదావరిలోకి 800 టీఎంసీల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాల నుండి భారీ వరదలు రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం ఉన్నప్పటికీ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి ఉరకలేస్తోంది. నవంబర్ నెలలో ఈ స్థాయి వరద రావడం చరిత్రలో తొలిసారిగా ప్రాజెక్టు రికార్డులు తెలుపుతున్నాయి.
5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ త్యాగాలతో ముందుకు సాగుతుందని ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ అన్నారు. రాజ్యాంగంలోని 19, 21వ ఆర్టికల్ ప్రకారంగా ప్రజలకు జీవించే హక్కు, ప్రకటన, స్వేచ్ఛ హక్కును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందని ఆయన తెలిపారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ ఈ నెల నవంబర్ 8, 9వ తేదీలలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు పాల్గొని మహాసభలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పౌర హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ త్యాగాలతో ముందుకు సాగుతుందన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను ప్రభుత్వం అణిచివేస్తుందని, జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను రాజ్యం హరించివేస్తుందని ఆయన తెలిపారు. 52 సంవత్సరాల నుండి సుదీర్ఘ కాలంగా నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే హక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ముందుందన్నారు. పీడిత ప్రజలు, నిమ్న వర్గాలపై ఆధిపత్య వర్గాలు చేస్తున్న అణిచివేతను, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస, పర్యావరణ విధ్వంసం వలన ప్రజలు జీవించే హక్కు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఉద్యమకారులను బూటకపు ఎన్కౌంటర్లలో భౌతికంగా నిర్మూలించడాన్ని పౌర హక్కుల సంఘం ఖండిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, మణిపూర్ మొదలు గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లో జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛకై పౌర హక్కుల సంఘం పోరాడుతుందని ఆయన తెలిపారు. మరోవైపు ప్రభుత్వం వర్గాలు, ప్రాంతం, జాతి, మతం, కులాల పేరుతో కొనసాగిస్తున్న అన్ని రూపాల్లోని అణిచివేతను హక్కుల సంఘం ప్రశ్నిస్తూ ప్రజలలో అవగాహన కలిగిస్తుందని ఆయన తెలిపారు. మధ్య భారత్లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఎయిర్ బాంబింగ్ ద్వారా అమాయక ఆదివాసీలను, ఆదివాసీ మహిళల పట్ల అరాచకాలను పౌర హక్కుల సంఘం ఖండిస్తుందని, మధ్య భారతదేశంలో దట్టమైన అడవుల్లో విస్తారమైన ఖనిజ సంపద ఆదివాసీల కాళ్ల కింద ఉంది. రాజ్యాంగం కల్పించిన 1/70 చట్టం, 5వ షెడ్యూల్ పేసా చట్టం అమలు చేయాలని ఆదివాసులు పోరాడుతున్నారన్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన పోలీస్ బలగాలను ఎత్తివేయాలని పోరాడుతున్న ప్రజల న్యాయమైన డిమాండ్ను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ప్రభుత్వాలపై ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్ ప్రకారంగా ప్రజలకు జీవించే హక్కు, ప్రకటన స్వేచ్ఛ హక్కును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందని తెలిపారు. కార్తీక మాసంతో ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఆలయాల్లో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 1,00,000 తులసి దళాలతో అర్చనలు చేశారు. రుద్రూరు మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి కాకడ హారతి, అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి 1,00,000 తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణవానంద స్వామి హాజరై భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, భక్తితోనే ముక్తి లభిస్తుందని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు చిదురా వీరేశం, గెంటెల సాయిలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు 42% సాధించడానికి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చినా ముందుండి నడుపుతామని ఆయన అన్నారు. హైదరాబాద్లో బీసీ జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జూబ్లీహిల్స్లోని కళింగ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు 42% సాధించడానికి భవిష్యత్ కార్యాచరణను బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్, దర్శనం దేవి
దేవేందర్, బాలన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీయే పిలుపునిచ్చినా ముందుండి నడుపుతామని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ సీజన్లో ఇప్పటికే 300 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చి చేరింది. ఇప్పటికీ ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ సీజన్లో ఇప్పటికే 300 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చి చేరింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1923లో ప్రారంభించారు. అచ్చంపేట వద్ద మంజీరా నదిపై చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1931లో పూర్తయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఈ ఏడాది 2.5 నెలలలోనే 300 టీఎంసీల ఇన్ఫ్లో రావడంతో 100 ఏళ్ల ప్రాజెక్టు రికార్డులు బద్దలయ్యాయి. 1983లో భారీ వరదలు రాగా అప్పట్లో 163 టీఎంసీల వరద వచ్చింది. ఈసారి ఈ రికార్డును చెరిపేయడమే కాకుండా దాదాపు రెట్టింపు స్థాయిలో వరదలు రావడం గమనార్హం. ఈ సీజన్లో ప్రాజెక్టు నుండి ఇప్పటి వరకు 285 సీఎంసీలకు పైగా నీటిని విడుదల చేశారు. ఇప్పటికీ ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో కొనసాగుతోంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నగర అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్, విద్య, వైద్యం, ఆర్ఎండ్బి, ప్రభుత్వ ఆసుపత్రి తదితర శాఖలపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి కలెక్టరేట్లో ముఖ్య విభాగాలపై విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో వీధి లైట్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని, అవసరమైన చోట్ల కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటీవల విడుదలైన మున్సిపల్ ఫండ్లను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా నగర శానిటేషన్ పనుల్లో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది పనులను వేగవంతం చేయాలని కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు అవసరమైన అంచనాలు రూపొందించాలని, ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని డీఈఓకు సూచించారు. టీయూఎస్ఐ ఐడీసీ నిధులతో చేపడుతున్న ఆర్ఎండ్బి పనుల్లో సాలస్యమవుతున్న నేపథ్యంలో వాటిని వేగవంతం చేయాలన్నారు. సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాల పనితీరు, సిబ్బంది హాజరుపై డీఎంహెచ్ఓతో చర్చించిన ఎమ్మెల్యే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. జీజీహెచ్ అభివృద్ధికి మంజూరైన 2.25 కోట్ల నిధుల
అధికారులతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలను తొలగించే దిశగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. యూజీడీ పనులు నత్తనడకన కొనసాగుతాయన్నారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలన్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఆందోళనలో ఉన్న రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి జాడి జమాల్పూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పంట దిగుబడి తగ్గడంతో బోనస్ ఇవ్వడంతో రైతులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. బోధన్ మండలం జాడి జమాల్పూర్ గ్రామ రైతులు ఈ వర్షాకాలం పంటకు వరి ధాన్యానికి రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులు ఆనందాన్ని పంచుకున్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి రైతులు ఆందోళనలో ఉన్న రైతులను బోనస్ ఇచ్చి ఏకకాలంలో వడ్లు కాంటాలు చేయడం, రైస్ మిల్లుకు వెళ్లిన 3 రోజుల్లో తమ ఖాతాల్లో వరిధాన్యం డబ్బులతో పాటు బోనస్ డబ్బులను వేయడం పట్ల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తాము కష్టకాలంలో ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడంతో తాము గట్టెక్కామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాడి జమాల్పూర్ గ్రామ రైతులు సురేందర్, రాజు, చిలకబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పని చేయకపోవడంతో ఓటు అడిగే ముఖం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కామారెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు అన్నారు. రాజకీయాల్లోకి సరిహద్దు వివాదాలను, సైనికులను తీసుకురావద్దని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నందివేణు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల పాలనలో ఒక్క మంచి పని చేయకపోవడంతో ఓటు అడిగే ముఖం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆపరేషన్ సింధూర్ని అవమానిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై, కేంద్ర మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి సరిహద్దు వివాదాలను, సైనికులను తీసుకురావద్దని సూచించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, అలాంటి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆపసోపాలు పడుతుందని అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మునూరు కాపు కులస్తులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉప ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ వద్ద గల మెజిస్ట్రేట్ గార్డెన్లో మునూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మునూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కీలకమైందని అన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రతి మునూరు కాపు సోదరీమణులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఆయన కోరారు. మునూరు కాపు సభ్యులతో పాటు వారి బంధువులు, మిత్రులతో కూడా పార్టీకి ఓటు వేయించి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో మునూరు కాపులకు సైతం పెద్దపీట వేస్తుందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునూరు కాపు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి రథోత్సవం, జాతర మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రానుండగా ఆలయ ధర్మకర్తలు, భక్త బృందం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భీమ్గల్ మండల శివార్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం కార్తీక మాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణలతో మారుమ్రోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆదివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాక్షరి హవనం, హోమం జరిపి ప్రత్యేక పూజలు జరిపి గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. జాతర, రథోత్సవం సందర్భంగా ఎక్కువ జనాభా వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, రథం తిరిగే ప్రదేశాన్ని స్థానిక సిఐ సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ ఆలయ అర్చకులతో కలిసి పర్యవేక్షించారు. రైలింగ్ ఎత్తు తక్కువ ఉన్నందున ప్రజలు ముందుకు వచ్చే అవకాశం ఉందని రైలింగ్ ఎత్తు పెంచాలని ఆలయ ధర్మకర్త పార్థసారథికి సూచించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, భక్తులు గమనించి వాడుకోవాలని కోరారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఎవరైనా
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని, ప్రజలే కాంగ్రెస్ విజయం ఖాయం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతటా కాంగ్రెస్ నినాదాలు మారుమ్రోగగా స్థానికులు హర్షాతిరేకంగా పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఘోష వినిపిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదా సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాత్ నగర్ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో భేటీ అవుతూ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి గల్లీ, ప్రతి వాడలో కాంగ్రెస్ వాతావరణం నెలకొందన్నారు. ప్రజలంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఈ ప్రచారంలో డాక్టర్ భూపతి రెడ్డితో పాటు నిజామాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపి, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవలు అసాధారణమని లయన్స్ క్లబ్ 320D ప్రతినిధులు కొనియాడారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి, డిస్ట్రిక్ట్ 320 కలిసి పనిచేయడం గొప్ప విషయమన్నారు. నగరంలోని దుబ్బా రోడ్లో గల ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని లయన్స్ క్లబ్ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి ప్రతినిధులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి, డిస్ట్రిక్ట్ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు అసాధారణమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇందూర్ యువత సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి ద్వారా నిరంతరం అన్నదానం, గోసేవ, అనాథ శవాలకు చేస్తున్న అంత్యక్రియలు, విధి వంచితులకు సపర్య సేవలు వంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిరాఘటంగా జరిపించడం చాలా గొప్ప విషయమని, లయన్స్ క్లబ్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ మాట్లాడుతూ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఎంతో సమాజ చైతన్యాన్ని, సామాజిక సేవలను పంచినాయని అన్నారు. ప్రధానంగా సమాజ సేవలో ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యం కొత్త శకాన్ని లిఖించిందన్నారు. భవిష్యత్తులో ఇందూర్ యువతతో కలిసి పనిచేయబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా సంపూర్ణంగా చేయూతనిస్తామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో లయన్ జిఆర్ సూర్యరాజు మాట్లాడుతూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతితో కలిసి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మర్రి ప్రవీణ్, జ్యోతి, జిఆర్ సుజాత, ఇందూర్ యువత కార్యవర్గం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ యువత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి వారు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా చాలా మనసును కదిలించే విధంగా ఉన్నాయి, మానవత్వాన్ని ఉట్టప్రడించే విధంగా ఉన్నాయి. నిజంగా కూడా మానవత్వము మర్చిపోతున్న ఈ రోజుల్లో మానవతాన్ని గుర్తించి ఏ బంధము లేనటువంటి వారిని దరిచేర్చుకొని వారి లోపల వారికి దహన సంస్కారాలు చేయడం కానీ, వారికి అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ, వారి లోపల ఒక మనిషిగా మార్చే కార్యక్రమం కానీ, అటు సాధు జంతువులైనటువంటి గోమాతలను కూడా వారికి ఫీడింగ్ చేసుకుంటూ చేస్తున్నటువంటి ఎటువంటి నిస్వార్థంగా ఈ సేవా కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సాయి గారికి, ఇందూరు యువతకు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సుజాత గారు, మిగతా సభ్యులందరికీ కూడా, బాలకిషన్ గారు, మిగతా అందరికీ కూడా నిజంగా ఈ పాలు పంచుకుంటున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి వారికి అందరికీ వందనములు చేసి వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి 12,000 రూపాయల జీవన భృతి అందించాలని ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కఠారి రాములు కోరారు. ఆటో కార్మికుల శ్రమ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలకంగా ఉందని, ఆర్టీసీ బస్సులు వెళ్లలేని మారుమూల ప్రాంతాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రజల దైనందిన కార్యకలాపాల్లో ఆటంకం లేకుండా చేస్తున్నామని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా మినీ ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ వద్ద యూటీయూసీ అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ నిజామాబాద్ స్టిక్కర్లను ఆటో కార్మికులకు ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ పథకం అమలు చేయడంతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 12,000 జీవన భృతి అందించి
వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ప్రభుత్వమే కల్పించాలని అన్నారు. ఆటో కార్మికుల శ్రమ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలకంగా ఉందని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సులు వెళ్లలేని మారుమూల ప్రాంతాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తూ ప్రజల దైనందిన కార్యకలాపాలు ఆటంకం లేకుండా సరైన సమయంలో చేర్చి తమ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులకు డబుల్ బెడ్రూమ్లో అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్, సయ్యద్ రఫీయుద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. అందుగురించి దీన్ని గవర్నమెంట్ ఆదుకోవాలి. సంవత్సరానికి 12,000 ఇస్తాను హామీ రేవంత్ రెడ్డి ఎలక్షన్లో హామీ చేసిండు. నెలకు 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను, ఇవ్వలేదు. బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఫ్రీ పెట్టినందుకు వెల్కమే. మేమేమో మా ఆడపిల్లలు బస్సులో తిరుగుతాం, మేమేమనుకోకొచ్చినాం. కాకపోతే కానీ మాకు గిరాకీలు తక్కువ ఉన్నాయి. మరి మాకు ఇక్కడ ఇదిగా వచ్చింది. మా పిల్లల చదువుల కొరకు, స్కూళ్ళ గురించి, మరి తిండికి, మరి ఇల్లు కిరాయిలు మరి లేవు, సొంత ఇల్లు లేవు. అందుగురించి గవర్నమెంట్ సొంత ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టేలా డబుల్ బెడ్రూమ్లో స్థానం వెళ్ళి ఆటో డ్రైవర్లకు మరి 12,000 ఇస్తానని వెంటనే 12,000 ఇవ్వాలి. మరి మాకు ఈ లైసెన్స్ ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఫ్రీగా చేయాలని గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాం. ఈ చేయని వేళలో మేము యూటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాము. మరి వెంటనే మాకు ఈ 12,000 ఇస్తానని 2 సంవత్సరాలు అవుతుంది. 24,000 రూపాయలు వెంటనే ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలి. మరి మాకు ప్రత్యేకత. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహనీయుల ప్రాంగణంలో సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ 756వ జయంతి వేడుకలు మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల్కం గంగా కిషన్, నగరాధ్యక్షులు మంతెన దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్, నగరంలోని 10 తరపుల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఆదివారం రోజు అశోక్ అలియాస్ అబ్బాస్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులకు వేల్పూర్ గ్రామానికి చెందిన ప్రతిభావంతుడైన డాన్స్ మాస్టర్ కుటుంబానికి 2004-2005 సంవత్సరానికి చెందిన ఎస్ఎస్సీ బ్యాచ్ ఏర్పాటు చేసిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థికంగా తమను ఆదుకున్న వారికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, బాలు, సీను, సురేష్, వెంకటేష్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ వ్యవస్థపై సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఎడపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు బట్టురాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మోస్ట్రా సాయికుమార్, బూత్ అధ్యక్షులు కంజరి ప్రదీప్ కుమార్, కట్కం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కదులుతున్న రైళ్లలోకి ఎక్కవద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు ప్రయాణికుల్లో మార్పు రావట్లేదు. ఇటీవల ఇలా యత్నించి ట్రైన్ నుండి జారిపడుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని ఈరోడ్ జంక్షన్లో కదిలే రైలు ఎక్కే ప్రయత్నంలో ఓ యువతి అదుపు తప్పి పడిపోయిన వీడియో వైరల్ అవుతుంది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు లాగి కాపాడారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ పంచుకుంది. దేశ రక్షణ ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద ఆదివారం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. వెంటనే భారత సైన్యానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, సీనియర్ నాయకులు కటికే రామరాజ్, పార్వతీ మురళి తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో ఓ ప్రేమ జంట రోడ్డుపై రెచ్చిపోయింది. యువకుడు తన ప్రియురాల్ని బైక్ ట్యాంకుపై కూర్చోపెట్టుకుని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన తర్వాత కూడా పక్క ప్రపంచాన్ని పట్టించుకోకుండా వీరు కబుర్లలో మునిగిపోయారు. ఈ తతంగాన్ని కొందరు రికార్డు చేసి పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ పరమేష్ బీజేపీలో చేరారు. నిజామాబాద్ నగరంలో 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకుడు దాత్రికా పరమేష్ బీజేపీలో చేరారు. తన అనుచరులతో కలిసి ఆయన శనివారం కమలం కండువా కప్పుకున్నారు. ఎంపీ అరవింద్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, నిత్యం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలోని చెరువులో ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా గంగమ్మ తల్లి విగ్రహాలతో గంగాపుత్ర సంఘం సభ్యులు మెట్పల్లి పురవీధుల గుండా ఊరేగింపు జరిపి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 3వ తేదీ సోమవారం రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపడతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.